గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అయితే గత జూన్ 20 నుంచి ప్రారంభం అయితే కాబోతుంది. ఇక ఈ సిరీస్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో, అలానే ఫస్ట్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతుంది. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే జో రూట్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే ద ఓజీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. లిటరలీ వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 559 బాల్ ఆడగా అందులో 286 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 31.8గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 51.2 ఉంది. అలానే జస్ప్రీత్ బుమ్రా 9 సార్లు అవుట్ చేశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు దీన్ని నేను ద ఓజీ బ్యాటిల్ అని అన్నాను అని. జస్ప్రీత్ బుమ్రా అయితే జో రూట్ని మన ఇండియన్ కండిషన్స్లో అవుట్ చేశాడు, అలానే ఇంగ్లాండ్ కండిషన్స్లో కూడా అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ కండిషన్స్లో ఫాస్ట్ బౌలర్లకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, వేరాజ్ మన ఇండియన్ కండిషన్స్లో అయితే ఫాస్ట్ బౌలర్స్కు ఓల్డ్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేసు అన్నీ సక్రమంగా ఉంటే బాల్ రివర్స్ అవుతుంది, లేదంటే అసలు బాల్ ఏమీ కానీ చేయదు. అదే మనం ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్లో అయితే కంటిన్యూస్గా బాల్ 50-60 ఓవర్స్ వరకు స్వింగ్ అవుతూనే ఉంటుంది. అటువంటి ఈజీ కండిషన్స్లో అవుట్ చేసిన బిరుదు ఉంది. అలానే వన్ ఆఫ్ ద టఫెస్ట్ కండిషన్స్లో అవుట్ చేసిన బిరుదు కూడా జస్ప్రీత్ బుమ్రాకే సొంతం అవ్వింది. బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వర్సెస్ క్రిస్ వోక్స్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 72 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 34 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 34 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 47.2గా ఉంది. అలానే ఒకసారి మాత్రమే అవుట్ చేశాడు క్రిస్ వోక్స్ కేఎల్ రాహుల్ని. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ కేఎల్ రాహుల్కి ఇంగ్లాండ్ పిచ్చెస్ పైన మరియు ఇంగ్లాండ్ టీం పైన అయితే అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ అతడు రీసెంట్గా ఆడిన ఇండియా ఏ టీం తరపున ఆడిన మ్యాచెస్లో కూడా అతడు 100 కొట్టాడు. ఒక ఇన్నింగ్స్ అయితే 80 కొట్టాడు. అతని ఫామ్ అయితే టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా కనిపిస్తుంది. మెయిన్లీ ఇతడైతే ఓపెన్ చేయబోతున్నాడు కాబట్టి క్రిస్ వోక్స్ని ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్యన అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ కేఎల్ రాహుల్కి లాస్ట్ సిరీస్లో కూడా ఐ థింక్ 2021లో కూడా 2 సెంచరీలు ఏమో ఉన్నాయి అగైన్స్ట్ ఇంగ్లాండ్. కాబట్టి ఇతడైతే వన్ ఆఫ్ ద టఫెస్ట్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే జాక్ క్రోలీ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హర్షదీప్ సింగ్ ఆ ఇన్ స్వింగ్ బాల్ అయితే అద్భుతంగా వేయగలుగుతాడు. ఇతనికైతే కౌంటీస్ ఆడే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ప్రతి సీజన్ వెళ్ళి అతడు కౌంటీస్ ఆడుతూ ఉన్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరకు గెయిన్ చేసే ఉంటాడు. హర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్ కండిషన్స్లో ఎలా బౌలింగ్ వేయాలి, అలానే ఆ డ్యూక్ బాల్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది డెఫినెట్లీ అతడు చాలా వరకు ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అన్నీ చేసి ఉంటాడు. కాబట్టి అతడైతే జాక్ క్రోలీని అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ జాక్ క్రోలీ బ్యాటింగ్ చూసుకున్నా కూడా అతని బ్యాట్ అనేది గల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అతనికి బ్యాట్ అండ్ ప్యాడ్ గ్యాప్ అయితే డెఫినెట్లీ దొరుకుతూ ఉంది. ఇదైతే ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక ఇన్ స్వింగ్ కూడా ప్రాపర్ లెంత్లో కూడా పడినట్లయితే జాక్ క్రోలీ అయితే పెవిలియన్ బాట పట్టి తీరాల్సిందే. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ వర్సెస్ జెమీ ఓవర్టన్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరు అయితే ఇంతవరకు టెస్ట్ క్రికెట్లో ఎప్పుడే కానీ పార్టిసిపేట్ చేయలేదు. ఓకే ఎదురుగా కానీ శుభ్మన్ గిల్ అయితే ఎవరైతే హయామ్ రిలీజ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకైతే ప్రతి ఒక్క బౌలర్కి స్ట్రగుల్ అయ్యాడు. మీరు ఆస్ట్రేలియా నుంచి చూసుకున్నట్లయితే మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ చూసుకున్నట్లయితే కైల్ జెమిసన్, అలానే సౌత్ ఆఫ్రికా నుండి చూసుకున్నట్లయితే మార్కో యాన్సన్, ఇటువంటి టాల్ బౌలర్స్కు హయామ్ రిలీజ్ ఉన్న బౌలర్స్కి అయితే చాలా వరకు ఇబ్బంది పడినాడు. అలానే జెమీ ఓవర్టన్ కూడా అటువంటి టాల్ బౌలరే. అతడు కూడా హయామ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి ఇతని బౌలింగ్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. అలానే ఇప్పుడు వస్తున్న రూమర్ల ప్రకారం అయితే శుభ్మన్ గిల్ అయితే నెంబర్ 4 ఆడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈవెన్ జెమీ ఓవర్టన్ చూసుకున్నా కూడా వాళ్ళకు మెయిన్ ఫ్రంట్ లైన్ పేసర్ అయితే కాదు, అతడు 4th or 5th బౌలర్ కాబట్టి ఆ 5th ఆప్షన్ కాబట్టి డెఫినెట్లీ ఆ 4th వికెట్ పడిన తర్వాత ఆర్ 2 వికెట్స్ పడిన తర్వాత అయితే జెమీ ఓవర్టన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే బెన్ స్టోక్స్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 85 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 53 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 53 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 62.4గా ఉంది. అలానే ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ కాలేదు. కానీ మొహమ్మద్ సిరాజు ఆ అవే గోయింగ్ బాల్ అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు ఆ స్క్రాంబుల్స్ని పట్టుకొని. కాబట్టి ఆ అవే గోయింగ్ బాల్తో బెన్ స్టోక్స్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలానే బెన్ స్టోక్స్ అయితే మొహమ్మద్ సిరాజ్ పైన అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. 53 యావరేజ్, అలానే 62 స్ట్రైక్ రేట్ అంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలానే బెన్ స్టోక్స్కి అయితే బుమ్రా నుంచి అయితే పెద్ద థ్రెట్టే ఉంది. ఇన్ కేసు సిరాజ్ నుంచి ఏమైనా తప్పించుకోగలిగితే డెఫినెట్లీ బుమ్రా అయితే తన వికెట్లు లేపే అవకాశాలు 100కి 200% అయితే కనిపిస్తూ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.